అండ్ టాలెంటెడ్ నటీనటులు అజీజ్, అలాగే వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్‌గా, దర్శకుడు అరుణ్ భీమవరపు తెరకెక్కించిన వినూత్న హారర్ లవ్ స్టోరీ చిత్రమే 'లవ్ మీ'. టీజర్ ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథలోకి వస్తే రామచంద్రాపురం అనే ఊర్లో ఓ నవజంట వస్తుంది. అయితే ఆ జంట ఓ ఇంట్లో దిగుతారు. కానీ ఆ ఇంటి నుంచి 6 ఏళ్లు ఆ వధువు ఇంటి గేట్ కూడా బయటకు వచ్చింది ఉండదు. ఆమెను ఎవరూ చూసింది కూడా ఉండదు. కానీ ఓనాడు ఆమె మరణిస్తుంది. ఇక మరో పక్క దెయ్యాలు. ప్రకృతిలో వినూత్న అడ్వెంచర్స్ చేసే అర్జున్, ఆశీష్, అలాగే తన అన్నయ్య ప్రతాప్ రవికృష్ణతో కలిసి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో ప్రియ, వైష్ణవ చైతన్యం ఒక మూలన ఒక ఆంధ్ర, కర్ణాటక బండల్లో పాడుబడ్డ అపార్ట్మెంట్‌లో దివ్యభాతి అనే దెయ్యం కథ చెబుతుంది. మరి ఇది విన్న అర్జునులు అసలు దెయ్యం సంగతి ఏంటో చూడాలని ఆ అపార్ట్మెంట్‌కి వెళ్తాడు. మరి అలా వెళ్ళిన తను దెయ్యంతో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఆ దెయ్యం అర్జున్ ప్రేమలో పడుతుందా? లేక అతన్నే చంపేస్తుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? మొదటి కథకి ఈమెకి ఏమైనా సంబంధం ఉందా లాంటిది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మొదటి నుంచి ఈ సినిమా విషయంలో థీమ్ మంచి ఆసక్తిగా అనిపిస్తుంది. అదేవిధంగా సినిమా లైన్ అనుసారం ఇంట్రెస్టింగ్‌గానే సాగుతుంది. అలాగే నటనలో అయితే యశిస్ నటనలో చాలా పరిణతి కనిపిస్తుంది. మొదటి సినిమా 'రౌడీ బాయ్స్' కంటే చాలా సెటిల్డ్‌గా మంచి ఎక్స్‌ప్రెషన్స్, మంచి బాడీ లాంగ్వేజ్‌తో తాను ఈ సినిమాలో పెర్ఫార్మ్ చేసి ఆకట్టుకుంటాడు. అలాగే వైష్ణవి చైతన్య మరోసారి తన సాలిడ్ పెర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేస్తుందని చెప్పాలి. మెయిన్‌గా క్లైమాక్స్‌లో ఆమె హావభావాల ఎమోషన్స్ బాగున్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ ఆసక్తిగా సాగుతుందని చెప్పాలి. సినిమా మొదలైన నాటి నుంచే ఆడియన్స్‌లో ఆసక్తి గొలిపేలా మంచి స్టార్ట్ కనిపిస్తుంది. అలాగే ఆశీష్ దెయ్యంతో కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. అలాగే మరికొన్ని సీన్స్‌లో థ్రిల్స్ బాగున్నాయి. ఇంకా వైష్ణవి చైతన్యపై ఎమోషన్స్ బాగానే ఉన్నాయి. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న ప్రేమ కథ ఎలివేట్ అయింది. ప్రేమ విషయంలో తను చెప్పాలనుకున్న పాయింట్ జనరల్ ఆడియన్స్‌కి నచ్చవచ్చు. ఇంకా మెయిన్ లీడ్ తర్వాత సిమ్రాన్ చౌదరి తన రోల్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇంకా రవికృష్ణ కూడా బాగా చేశారు. అలాగే రాజీవ్ కనకాల తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే ఆకట్టుకుంటారు. సినిమాలో కొన్ని స్పెషల్ సర్ప్రైజులు కూడా కనిపిస్తాయి. అలాగే కొన్ని ట్విస్టులు, క్లైమాక్స్ ట్విస్ట్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఆకట్టుకునేలా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్‌లో అసలు సమస్య మొదలవుతుంది. ఒక స్లో స్టార్ట్‌తో సినిమా మొదలై ఒకింత కన్‌ఫ్యూజన్‌తో సాగేలా కనిపిస్తుంది. మెయిన్‌గా వైష్ణవి చైతన్య పాత్రను డెవలప్ చేసిన విధానం రచించడం. అందులో లాజికల్‌గా ఆకట్టుకునేలా ఉండదు. ఒకసారి ఒకరితో ప్రేమలో, ఒకేసారి ఇంకొకరితో ప్రేమలో ఉన్నట్టు చూపించడం పొంతన లేదు. అలాగే ఆమె పాత్రలని వేరే వాళ్ళ తన గుర్తింపు తీసుకోవడం వంటివి పెంచవు. ఈ క్రమంలో అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు. అలాగే సినిమాలో పెద్దగా ఎంటర్‌టైన్‌మెంట్ కానీ, సాలిడ్ ఎమోషన్స్ కానీ లేవు. ఎక్కడో క్లైమాక్స్ వెనక ఇంకెక్కడ ప్రాపర్ ఎమోషన్స్ లేవు. అలాగే కొన్ని సీన్స్ పాత్రలపై చూస్తున్నప్పుడు వచ్చే అనుమానాలు నిజమైపోతాయి. సో, కొన్ని అంశాలు వీక్షకుడికి ముందే అర్థమైపోతాయి. వీటితో కథనం ఒకింత సిల్లీగా ఆడియన్స్‌లో చికాకు తెప్పించవచ్చు. ఈ సినిమాలో నిర్మాణంలో బాగున్న ప్రతి అంశానికి మేకర్స్ పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. ఇంకా ఆర్ట్ వర్క్ బాగుంది. కీరవాణి సంగీతం, పాటలు బాగున్నాయి. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంతోష్ కామెడీ ఎడిటింగ్ ఓకే. కానీ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ తగ్గించాల్సింది. ఇక దర్శకుడు అరుణ్ భీమవరపు విషయానికి వస్తే తాను మంచి లైన్ రాసుకున్నాడు. దానికి అనుగుణంగా కొంతమేర కథనాన్ని ఆసక్తిగా నడపడంలో కూడా సక్సెస్ అయ్యాడు. మెయిన్‌గా తను రాసుకున్న ప్రేమ అంశం మెప్పిస్తుంది. కానీ ప్రేమ, హారర్ 2 అంశాలను బ్యాలెన్స్ చేయడంలో బాగా తడబడ్డాడు. మెయిన్‌గా వైష్ణవి చైతన్య రోల్‌లో లోపం కనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగా ఆమె 100% ఇచ్చింది. కానీ ఆమె పాత్ర తీర్చిదిద్దిన విధానం సిల్లీగా డిసప్పాయింట్ చేస్తుంది. ఇక హారర్ థ్రిల్స్‌ని ఇంకాస్త ఎక్కువగా దట్టించి ఉంటే బాగుండేది. ఉన్నవి రెగ్యులర్‌గానే అనిపిస్తాయి. ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సినిమాలో 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' సినిమాతో ఆశీష్ నటనలో మంచి పరిణతి కనిపిస్తుంది. అలాగే వైష్ణవ చైతన్య కూడా మెప్పిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. కానీ లాజికల్‌గా సాగని సెకండ్ హాఫ్, హీరోయిన్‌పై వీక్ క్యారెక్టరైజేషన్, కొన్ని అంశాలు ముందే ఊహించదగేలా ఉండడం వంటివి ఈ సినిమాని చూసి ఆడియన్స్‌ని నిరుత్సాహపరుస్తాయి. మెయిన్‌గా దర్శకుడు లవ్, హారర్‌లో మ్యాటర్ థ్రిల్లర్స్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. వీటితో ఇది ఈ చిత్రం కొంచెం ఒకసారైనా చూడవచ్చు.